ప్రముఖ నిర్మాతగా మరియు డిస్ట్రిబ్యూటర్గా మాత్రమే కాకుండా టాలీవుడ్ని శాసించే ఆ నలుగురిలో ఒకడిగా పేరు తెచ్చుకున్న దిల్ రాజును బాహుబలి టీం అవమానపరిచింది అన్న గాసిప్లు ఫిలిం నగర్లో హడావిడి చేస్తున్నాయి. దీనికి కారణం బాహుబలి 2 రైట్స్ను ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్ సంస్థ 45 కోట్లకు నైజాం రైట్స్ను దక్కించుకోవడం అని అంటున్నారు. ఫిలిం నగర్లో వార్తల ప్రకారం దిల్ రాజు బాహుబలి 2 రైట్స్ కు సంబంధించి బాహుబలి టీంతో బేరసారాలు కొనసాగిస్తున్న నేపథ్యంలోనే దిల్ రాజుకు ఒక్క మాట కూడా చెప్పకుండా బాహుబలి 2 రైట్స్ ను ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కు ఖరారు చేయడం దిల్ రాజు తనకు జరిగిన అవమానంగా ఫీల్ అవుతున్నట్లు టాక్ వినిపిస్తుంది. బాహుబలి ఓపెనింగ్ రైట్స్ ను గతంలో తీసుకుని బాగా లాభపడ్డ దిల్ రాజ్ బాహుబలి 2 రైట్స్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే తన ఆశలపై నీళ్లు చల్లుతూ తన ఊహకు కూడా అందని విధంగా ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ఇలా రంగంలోకి దిగడం ఒక విధంగా ఆశ్చర్యాన్ని, మరొక విధంగా అనే అనుమానాలు దిల్ రాజ్ కు కలిగిస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాలు గాసిప్ల సమాచారం. అంతేకాదు తనకు నైజాం ఏరియాలో కార్నర్ చేయడానికి ఈ ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా ఎవరైనా ప్రయత్నిస్తున్నారా అన్న అనుమానాలు కూడా దిల్ రాజ్ తన సన్నిహితుల దగ్గర వ్యక్తపరుస్తున్నట్లు టాక్. అంతేకాదు ఈ స్థాయిలో నైజాం ఏరియాకు తాను కూడా 45 కోట్ల ఆఫర్ ఇచ్చి ఉండేవాడిని కదా అని దిల్ రాజ్ మదన పడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నైజాం ఏరియాకు సంబంధించి కింగ్ గా ఒక చక్రం తిప్పుతున్న దిల్ రాజును కాదనుకుని ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ కు బాహుబలి 2 రైట్స్ ఇవ్వడం వెనుక ఏదో బయటపడని కోణం ఉంది అన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే 45 కోట్ల భారీ మొత్తానికి బాహుబలి 2 రైట్స్ ను కొనుక్కున్న ఏషియన్ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ లాభాలతో బయటపడాలి అంటే కనీసం బాహుబలి 2 కు కేవలం నైజాం ఏరియాలోనే 60 కోట్లు పైచిలుకు కలెక్షన్స్ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు టాలీవుడ్ లో వచ్చిన సీక్వెల్స్ ఏమీ సక్సెస్ కాని సెంటిమెంట్ ఉన్న నేపథ్యంలో ఒక విధంగా బాహుబలి 2 రైట్స్ దిల్ రాజుకు రాకపోవడం మరొక విధంగా అదృష్టమే అన్న ప్రచారం ఉంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా